మీకో విషయం చెప్పనా? చెప్పు చెప్పు. ఇది సైన్సా లేక దేవుడు మాయా అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే. పిపారి టైగర్ రిజర్వ్ అనే ఈ ప్రాంతంలో ఇలా బోర్లోంచి వస్తున్న వాటర్ దగ్గర పేపర్ పెడితే మంటలు వస్తున్నాయంట. మరి ఇలా ఎందుకు వస్తుందో తెలియక అందరూ షాక్ అవుతున్నారు. ఇదొక మిరాకిల్ ట్రీ. దీన్ని ఎన్నిసార్లు కట్ చేసినా ఇలా రెడ్ కలర్ లో ఉన్న ప్లస్ సింబల్స్ వస్తూనే ఉంటుంది. ఈ ట్రీ కేవలం నజరేత్ ప్రాంతంలోనే మొలుస్తుంది. ఇది జీసస్ చెట్టు అని అక్కడి ప్రజలందరూ నమ్ముతుంటారు. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. యాపిల్ కంపెనీ లోగో సగం కొరికినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లోగోని క్రియేట్ చేసిన జానాఫ్ అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. అదేంటంటే యాపిల్ పండు పూర్తిగా ఉంటే అది చూడ్డానికి అచ్చం చెర్రీ పండును పోలినట్టు కనిపిస్తుందట. అందుకని దాంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతారని ఆలోచించి అతను ఈ యాపిల్ కంపెనీ లోగోని సగం కొరికినట్టుగా డిజైన్ చేశారంట. మనం వాడే ప్రతి యాపిల్ మొబైల్స్ పై, కంప్యూటర్స్ పై ఇలా సగం కొరికినట్టుగానే కనిపిస్తుంది. మీలో ఎంతమందికి యాపిల్ ఫోన్ ఉందో కామెంట్ చేయండి. ఏనుగు తొండంలా కనిపించే అందమైన ఐస్లాండ్ ఇది. దీన్ని ఎలిఫెంట్ రాక్ అని కూడా పిలుస్తారు. ఇది చూడాలంటే వెస్ట్ మ్యాన్ ఐస్లాండ్ కి వెళ్లాల్సిందే. ఇండోనేషియాలోని యాంగ్జీ రివర్ లో ప్రయాణించే ఒకే ఒక్క పెద్ద షిప్ ఇది. దీంట్లో ఒకేసారి 500 కార్లు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎవరెస్ట్ పర్వతం పైకి ఇలా కనిపించినా దాని కింద భాగం మాత్రం దానికి రెండింతలుంటుందట. కారద్దాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఇలా కోక్ తో తేలిగ్గా గ్లాస్ ని పగలగొట్టొచ్చు. దొంగలకిది బాగా ఉపయోగపడుతుంది. మీరొకవేళ సముద్రంలో తప్పిపోతే సీ వాటర్ ని అస్సలు తాగకండి. ఎందుకో చూసే ముందు వీడియోకి లైక్ చేసి మీరు తాగేది మినరల్ వాటరా లేక జనరల్ వాటరా కమెంట్ చేయండి. ఈ సీ వాటర్ లో చాలా శాతం ఉప్పు మరియు బ్యాక్టీరియా ఉంటుంది. అందుకని అది మనం తెలుసుకోకుండా తాగితే మన బాడీ డీహైడ్రేట్ కి గురై ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా చేయాల్సిన 6 రోడ్ జర్నీలు. నెంబర్ 1 విశాఖ టు అరకు వ్యాలీ. నెంబర్ 2 ముంబై టు పూణే. నెంబర్ 3 మనాలి టు లేహ్ హైవే. నెంబర్ 4 టు మునార్. నెంబర్ 5 జైపూర్ టు రణతంబోర్. నెంబర్ 6 చూసే ముందు వీడియోకి లైక్ చేసి మీకు ఇష్టమైన రోడ్ జర్నీ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. చివరిది గౌహతి టు తవాంగ్. ఫ్రూట్స్ పై కనిపించే ఈ స్టిక్కర్లకు అర్థమేంటో తెలుసా? చెప్తాను వినండి. మనం మామూలుగా పండ్లను కొనడానికి వెళ్ళినప్పుడు వాటిపై ఉండే స్టిక్కర్లను గమనించే ఉంటాం. కానీ వాటి అర్థమేంటో తెలుసుకుందామనే థాట్ ఎవరికి రాదు. స్టిక్కర్లపై 3 లేదా 4 నెంబర్లు ఉంటే ఆ ఫ్రూట్ ని కొన్ని కెమికల్స్ మరియు న్యాచురల్ ఫర్టిలైజర్స్ తో పండించారని అర్థం. 9 లెటర్లతో కూడిన నెంబర్స్ ఉంటే అవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తో న్యాచురల్ గా పండించారని అర్థం. అండ్ లాస్ట్ లో 8 లెటర్స్ ఉంటే వాటిని జన్యువుల మార్పిడితో పండించారని అర్థం. ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.